రైట్. ఇక విజయబాబు గారు చెప్పండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎందుకింత ఘోరంగా బ్లాక్మెయిలింగ్ చేస్తూ అధికారుల విషయంలో కూడా ఈ రకమైనటువంటి బ్లాక్మెయిలింగ్కి చివరికి రామోజీరావు రాధాకృష్ణులు ఈ స్థాయిలో నీచ స్థాయిలో బ్లాక్మెయిలింగ్ దిగుతారని మీరు ఎప్పుడైనా ఊహించారా? మనం పత్రికలో పనిచేసే చిన్న స్థాయి రిపోర్టర్లు వాళ్ళు ఎవరన్నా అధికారంలో ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తే రాజకీయ నాయకులను వెంటనే తీసి పడేస్తాం, కానీ చివరికి రాష్ట్ర స్థాయిలోనే బ్లాక్మెయిల్ చేసే వ్యక్తులుగా రామోజీ రాధాకృష్ణులు మారతారని మీరు ఇప్పుడైనా ఊహించారా? ముందుకు ఈ చంద్రబాబు తాజా వ్యాఖ్యలు వీటి మీద వెళ్ళటానికి ముందుగా దీని మీద సంక్షిప్తంగా మాట్లాడిన తర్వాత దానికి వెళ్దాం. విజయబాబు గారు, మీరు బాగా గుర్తు చేశారండి. జర్నలిజంలో మఫ్సిల్ వార్తలు వచ్చినా కూడా ఏదన్నా కాస్త వాడు ప్రలోభాలకు లొంగి అటు ఇటు రాస్తే ఆ డెస్క్ ఇన్ఛార్జీలు ఏం చేసేవాళ్ళంటే, ఏంటి వార్త ఏదో వాసన వస్తుంది అని ఒక సస్పిషియస్గా వాడిని తీసి పక్కన పడేసేవాడు. అంటే పత్రికకి అంత క్రెడిబిలిటీ ఉండాలని పరితపించిన జర్నలిస్టులు దశాబ్దాల కాలంగా ఎంతోమంది ఈనాడుని కూడా ఆ విధంగా పరిపుష్టం చేశారు. ఈనాడుకి ఆ క్రెడిబిలిటీ వచ్చింది అని అంటే దానికి కారణం ఏంటంటే ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి జర్నలిస్టులు ఆ విధంగా పనిచేశారు కాబట్టి. అలాంటి పత్రికని ఎన్టీఆర్ దగ్గర నుంచి, అంటే ఎన్టీఆర్ని గద్దె దించడం దగ్గర నుంచి మొదలుపెట్టి క్రమంగా ఒక దిగజారుడు స్థాయికి ఈ రోజు జరుగుతున్నట్టు ఏంటంటే, జర్నలిజంలో దిగజారుడు స్థాయికి పరాకాష్ట భారతదేశంలోనే ఈనాడు అని చెప్పాలి. జర్నలిజం ప్రపంచంలో అంతగా దిగజారిపోయింది. మామూలుగా కాదండి, నిస్సిగ్గుగా బరి తెగించి బ్లాక్మెయిల్ చేస్తున్న దీని మీద మేము కూడా నిన్న ఏపీ ఇంటలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం తరఫున ఈసీకి ఒక కంప్లైంట్ ఇచ్చాం. ఏంటంటే, అంతేకాదు ప్రెస్ కౌన్సిల్కి కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. వీళ్ళు చేసేటువంటి పని అసలు ఎలక్షన్ కమిషన్ని కూడా వీళ్ళు తప్పు పడతా ఉంటే ఎలాగండి? అంటే పురంధేశ్వరి గారు 22 మంది అధికారులు ఎక్కడెక్కడ ఉండాలో ఆవిడ సూచిస్తారు. తర్వాత అసలు ఎవరు కావాలి ఏంటి అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక్కొక్క పేరుకి మూడు పేర్లు చొప్పున చాలా పారదర్శకంగా సిఎస్ పంపిస్తే దాన్ని కూడా తప్పుబట్టి అటు సిఎస్ని తర్వాత ఈ కమిషన్కి గంతలు కడుతున్నారు అని చెప్పని రాశాడండి బరి తెగించి ఈనాడులో. అంటే కమిషను అంత బేలగా ఉందా, అంత బలహీనంగా ఉందా ఎలక్షన్ కమిషన్ అనేది మరి ఎలక్షన్ కమిషన్ వారే చెప్పాలి. వారు తక్షణం దాదాపుగా మొన్న జరిగినటువంటి సంఘటన ఇప్పటి వరకు మరి ఈసీ ఎందుకు స్పందించలేదు? ఒకవేళ ఇదే జనం ఏమనుకుంటారు, ఓహో ఈనాడు రాసింది కరెక్టేనేమో, ఈసీ ఎలక్షన్ కమిషన్ చాలా బలహీనంగా ఉంది, వాళ్ళు కళ్ళకు గంతలు కడితే గంతలు కట్టించుకున్నారు, చెవులో పూలు పెడితే పూలు పెట్టించుకున్నారు, అదే రాస్తారు. అందుకని ఎలక్షన్ కమిషన్ చిత్తశుద్ధిని కూడా బరి తెగించి ప్రశ్నిస్తున్నటువంటి ఈనాడు ఒక పైత్యానికి పరాకాష్ట అనేటువంటిది గ్రహించి నిన్న అధికారులు ఏవైతే వాళ్ళు ఫిర్యాదులు చేశారో ఆ ఫిర్యాదుల మీద కూడా మళ్ళీ వాళ్ళు రాశారండి. ఎవరు రాసింది? పైగా ఒక గొప్ప పదం రాశారు అందులో, మీరు శీలవంతులు అని చెప్పని. శీలం గురించి నిమ్మగడ్డాను ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఎంత హాస్యాస్పదం. శీలం గురించి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద అధికారికంగా ఏ విధమైనటువంటి కంప్లైంట్ కూడా లేదు, వీళ్ళు బురద చల్లటం తప్ప. అలాంటిది వాళ్ళని పట్టుకొని శీలం గురించి ఈ నిమ్మగడ్డ అనేవాడు ఒకవైపు బయటకు వస్తే తాతలో అవ్వలో పట్టుకొని చితకబాదడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కనపడితే అక్కడ నిమ్మగడ్డ ఎక్కడని వాళ్ళు వెతుకుతున్నారు. అసలు వీడు ఎలా ఉంటాడు అనేది కూడా ఫోటోలు చూసి మరి చాలా మంది వృద్ధులు చూసండి, ఎలా ఉంటాడు మాకు చెప్పండి, పెట్రోల్ బస్ కాల్చేస్తా అని చెప్పని ఒక ఆవిడ శ్రీకాకుళంలో నుంచి ఒక వృద్ధురాలు చెప్తా ఉంది. అలాంటిది మళ్ళీ నిస్సిగ్గుగా ఒకవైపు జనమంతా తిట్టుతూ శాపనార్థాలు పెడతా ఉంటే నిమ్మగడ్డ మళ్ళీ తగుదనమ్మా అని చెప్పిన తయారై అధికారుల మీద శీలం గురించి మాట్లాడతాడు. అదే ఆశ్చర్యం. ఈయన శీలం గురించి చెప్పాలంటే పదే చెప్పుకుందాం. ఆ పార్క్ హైత్ హోటల్లో అర్ధరాత్రి దొంగసాటుగా ఎలక్షన్ కమిషనర్ అయి ఉండి సుజనా చౌదరితోనూ కామినేని శ్రీనివాస్తో అర్ధరాత్రి మంతనాలు, ఇది ఈయన శీలం. ఇంత సచీలుడు. ఎన్నికలు నిర్వహించాల్సిన చోటేమో చంద్రబాబు వద్దంటే నిర్వహించకుండా అనవసరమైన చోట ఓవరాక్షన్ చేస్తా ఈయన. అది ఒక పార్ట్ అనుకోండి. ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఐపీఎస్లు అయ్యా మా మీద ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు, పద్ధతి కాదు అని చెప్పి ఎన్నికల సంఘానికి ఇస్తే రామోజీరావు అసలు అట్లా వాళ్ళకి ఆ హక్కు లేదు, ఇదంతా ఆయన చెప్పినట్టే, ఆయన శాసించినట్లే, చంద్రబాబు గారి హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా నేను చెప్పినట్టు వింటారు కదా, ఇప్పుడు కూడా అలా వినాలన్నదా వాళ్ళ ఉద్దేశం? ఏంటి ఆ బ్లాక్ మెయిలింగ్? దాని మీద మాట్లాడుతున్నాండి. ఆ విధంగా
అధికారులు కంప్లైంట్ ఇస్తే ఇవాళ చంద్రబాబు ఏం చేయించాడు, ఇతనితో మళ్ళీ మాట్లాడించాడు. దాని ప్రముఖంగా అతను ఫోటోలు వేసి ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ శీలవంతుడు అయిన నిమ్మగడ్డ వీళ్ళిద్దరు ఫోటోలు వేసి మళ్ళీ ఇవాళ బరితెగించి రాస్తున్నాడు. అంతేకాకుండా ఇంకోటి మీకు ట్రోల్ అవుతుంది ఆశ్చర్యకరంగా ఏంటంటే, సస్పెన్షన్ లో ఉన్న ఏబి వెంకటేశ్వరరావుని మళ్ళీ పోలీస్ అధికారిగా తీసుకొచ్చి నియమిస్తారంట. అంటే ఎంత గొంతెమ్మ కోరికలో చూడండి వీళ్ళకి. ఆల్రెడీ దొంగ కెమెరాలు కొన్నాడు, అవి కొన్నాడు, ఈ కొన్నాడు అని అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్ లో ఉన్నాడు. సస్పెన్షన్ లో ఉన్నటువంటి వ్యక్తిని అంటే తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్లేస్ లో పెడతారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓట్లన్నీ వాళ్లే గుద్దుకుంటారు, అధికారులందరినీ వాళ్లే పెట్టుకుంటారు, అందిన కాడికి అడ్డగోలుగా దోచుకుంటారు. దానికి వాళ్ళ అడ్డంగా ఉన్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజాపాలన దీన్ని నిరోధించి మళ్ళీ దొంగల రాజ్యం తేవాలి, దోపిడీ రాజ్యం తేవాలి, దాంట్లో రామోజీరావుకి సమభాగం కావాలి, మరొక మొక్క ఈనాడు మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పంచుకోవాలి. దానికోసమే కదండి వీళ్ళ బాధానం ఇదంతా కూడా. అందుకని ఏది పడితే అది ప్రతిరోజు రాస్తున్న దాన్ని ప్రజలు కూడా అసహించుకుంటున్నా కూడా వీళ్ళకి సిగ్గుసరం లేదు. ఏదో రకంగా అంటే ఇక వాళ్ళ యొక్క పతనానికి పరాకాష్ట ప్రతిరోజు వచ్చేటువంటి వార్తలు సూచిస్తున్నాయని చెప్పాలి. ఈ వార్తలు కాదు, రాతలండి ఇవి. ఈ రాతల్ని ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. పేపర్లు తగలబెడుతున్నా కూడా వీళ్ళకి సిగ్గు రావట్లేదు. అంటే ఎంత స్థాయిలో చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నారు అనే దానికే చెప్పాలి. చివరికి ఈ రోజున నిజాయితీగా ధైర్యంగా పనిచేసే అధికారుల మీద నిమ్మగడ్డ లాంటి వ్యక్తి శీలం గురించి మాట్లాడటం అనేది, దాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించడం అనేది వాళ్ళ దౌర్భాగ్యానికి పరాకాష్ఠగా చెప్పుకోవాలి.